హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు మిర్చాట్. ఈరోజు మనం మార్కెట్ సమాచారం తెలుసుకోబోయే ముందు వెంటనే మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారైతే అప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మనం పెట్టే ప్రతి వీడియో అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరిగింది. వీడియో అయితే ఎండ్ వరకు అయితే చూడండి. ఎండ్ వరకు చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క మిర్చి ధరలు అనేది మీకు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే అర్థమైతే అవుతుంది. అలాగే ప్రతిరోజు మన ఛానల్లో అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాం కాబట్టి మన ఛానల్ అయితే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరికైనా చూడాల్సిన వారైనా చూసిన వారైనా సరే లైక్ చేయండి. ఇది మా రిక్వెస్ట్. ఎంతో మీరు లైక్ చేసినప్పుడు మాకెంతో సపోర్టింగ్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఇంకా మేము ఎన్నో వీడియోలు అయితే చేయడానికి అయితే చాలా అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈరోజు మనం మిర్చి యాడ్లో ఈరోజు రేట్లు చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఇప్పుడు చెప్పబోవడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ అయితే ప్రతిరోజు అయితే అప్డేట్ అయితే ఉంటుందని గమనించుకొని మన ఛానల్ అయితే ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నుంచి అయితే ప్రతిరోజు అయితే అప్డేట్స్ అయితే ఉంటాయి కాబట్టి మీరు అందరూ గమనించుకొని మన ఛానల్ని అయితే సపోర్ట్ చేసినట్లయితే మేము ఎన్నో వీడియోలు అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈరోజు మనకి తేజ మిర్చి వచ్చేసండి 15,000 నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి. 15,000 నుంచి 16,000, 17,000, 18,000, 18,500 అయితే జరుగుతుందండి. ఎక్కువగా సేల్స్ వచ్చేసండి 17,000 నుంచి మీడియాలు అండి. 17,000 నుంచి 18,000, 18,000 అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి. సూపర్ డీలక్స్ వచ్చేసి 19,000 అయితే మార్కెట్ అయితే జరిగిందండి. అలాగే బేరాలు చూసుకున్నట్లయితే ఎక్కువగా మార్కెట్లో అయితే బేరాలు అయితే ఏం జరగట్లేదు. బేరాలు అయితే చాలా తక్కువగా అయితే బేరాలు అయితే జరుగుతున్నాయి. బేరాల గురించి అయితే చూశారు కదా నిన్న వీడియోలో కూడా కొన్ని బేరాలు అయితే చాలా వరకు అయితే అలాగే ఎక్కువగా బేరగాళ్ళు అయితే రావట్లేదు. హడావుడి కూడా అంతేం లేదండి మార్కెట్లో అయితే. ఏసీ డీడీ చూసుకున్నట్లయితే 12,000 నుంచి 13,000, 14,000 అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి. ఏసీ సీడ్ డీలక్స్ వచ్చేసండి. ఏసీ డీడీ డీలక్స్ వచ్చేసండి 15,000 నుంచి 15,000, 15,500 అయితే జరుగుతుందండి. ఎక్కువగా క్వాలిటీలు అయితే ఏమి లేవండి, తక్కువ క్వాలిటీలే ఉన్నాయి. ఏసీ సింగెంటా క్వాలిటీ చూసుకున్నట్లయితే జనరల్ మార్కెట్ వచ్చేసి 12,000 నుంచి 13,000, 14,000 అయితే మార్కెట్ అయితే ఎక్కువగా జరుగుతుందండి. ఏసీ రోమి 26 చూసుకున్నట్లయితే ఈరోజు 15,000 నుంచి 16,000, 17,000 అయితే జరిగిందండి. మార్కెట్ వచ్చేసి 341 క్వాలిటీ దేశవాళీ 13,000 నుంచి అయితే మార్కెట్ జరిగిందండి. 13,000 నుంచి 14,000, 15,000, 16,000 అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. డీలక్స్ క్వాలిటీ అయితే లేవండి. అలాగే 341 క్వాలిటీ భద్రాచలం 9,000 నుంచి 10,000, 11,000, అలాగే 12,000, 13,000, 14,000 అయితే మార్కెట్ అయితే జరిగిందండి. డీలక్స్ క్వాలిటీ వచ్చేసి 15,000 నుంచి 16,000, 17,000 అయితే జరిగిందండి. కుబేరా క్వాలిటీ చూసుకున్నట్లయితే 12,000 నుంచి 13,000, 14,000 అయితే జరిగింది. అలాగే నెంబర్ 5 బలారీ క్వాలిటీ చూసుకున్నట్లయితే 12,000 నుంచి 13,000, 13,500 అయితే జరిగిందండి. నెంబర్ 5 దేశవాళీ క్వాలిటీ ఇచ్చినట్లయితే 13,000 నుంచి 14,000, 15,000, 16,000 అయితే జరిగింది. నెంబర్ 5 డీలక్స్ క్వాలిటీ అయితే మార్కెట్లో ఎక్కడ లేవండి. ఏసీ షార్క్లు వచ్చేసి 14,000 నుంచి 14,500, 15,000, 15,500, 16,000 అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి. షార్క్లు డీలక్స్ సన్నం టైప్ వచ్చేసండి 16,500 నుంచి 17,000 అయితే మార్కెట్ అయితే జరిగిందండి. ఏసీ క్లాసిక్ డీలక్స్ క్వాలిటీ వచ్చేసండి 12,000 నుంచి 13,000 అయితే మార్కెట్ జరిగింది. ఏసీ ఆర్మూర్ వచ్చేసి 12,000 నుంచి 18,500, 13,000 అయితే మార్కెట్ అయితే జనరల్ మార్కెట్ జరిగింది. అలాగే 355 బ్యాడ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 12,500 నుంచి 13,000, 13,500, 14,000, 14,500, 15,000, 16,000 అయితే మార్కెట్ అయితే జరిగింది. అలాగే ఎక్కువగా 334 సూపర్ ట్రెండ్ అయితే 12,000 నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది. 12,000 నుంచి 12,500, 13,000, 13,500, 14,000, 15,000 మార్కెట్ అయితే జనరల్ అయితే జరిగిందండి. డీలక్స్ క్వాలిటీ చూసుకున్నట్లయితే 16,000 అయితే మార్కెట్ అయితే జరిగింది. అలాగే ఏసీ 2043 చూసుకున్నట్లయితే 12,000 నుంచి 13,000, 14,000 అయితే మార్కెట్ అయితే జరిగింది. అలాగే 2043 డీలక్స్ క్వాలిటీ వచ్చేసి 15,000 నుంచి 15,500, 16,000 అయితే మార్కెట్ అయితే జరిగింది. సీడ్ బీఎఫ్ క్వాలిటీ లేట్ కోల్డ్ స్టోరేజీలు అంటే పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఏమన్నా ఉంటే ఆ బిఎఫ్లో వచ్చేసి 9,000 నుంచి 10,000, 11,000 అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి. అలాగే ఏసీ సీడ్ ఫటికి వచ్చేసి 6,000 నుంచి 6,500, 7,000, 7,500, 8,000 అయితే మార్కెట్ అయితే జరిగింది. ఏసీ తేజ ఫటికి వచ్చేసి 10,000, 10,500, 11,000 అయితే మార్కెట్ అయితే జరిగిందండి. మార్కెట్లో అయితే సేల్స్ అయితే చాలా తక్కువగా అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి. మార్కెట్ అయితే ఎక్కువ ఏం లేదు. మార్కెట్ చాలా తక్కువగా ఉంది. ఆర్డర్లు కూడా అంతగా ఏం లేవండి. ఇది గమనించుకోండి ప్రతి ఒక్కరు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.